ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఇన్ఫెక్షన్లో ఒకటి చికెన్ పాక్స్. దీన్నే అమ్మవారు లేదా ఆటలమ్మ సోకిందని కూడా అంటుంటారు. చికెన్ పాక్స్ వారిసెల్ జోస్టర్ అనే వైరస్ వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్. ఒకసారి ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంలో దీనికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మరోసారి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉండదు. చికెన్ పాక్స్ ఓ అంటువ్యాధి. ఇది సోకిన వారితో సన్నిహితంగా ఉండే వారికి వ్యాధి వ్యాపిస్తుంది. చికెన్ పాక్స్ సోకిన వారిలో ఏర్పడే పొక్కుల నుంచి కారే రసి ద్వారా వైరస్ మరొకరికి వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువ. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, నీరసం, ఒళ్ళు నొప్పులు, ఆకలి మందగించడం, తలనొప్పి, శరీరం మీద పొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు 10 నుంచి 12 రోజుల పాటు ఉంటాయి. చికెన్ పాక్స్ సోకినప్పుడు చాలా మంది సొంత వైద్యం చేస్తుంటారు. అయితే 4 రోజులకు మించి జ్వరం ఉన్నప్పుడు, పొక్కుల్లో చీము కనిపించినప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు, నడవడంలో ఇబ్బందిగా ఉండడం, మెడ నొప్పి తీవ్రంగా ఉండడం, వాంతులు, శ్వాస వేగం పెరగడం, దగ్గు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. చికెన్ పాక్స్తో పాటు న్యూమోనియా, ఎన్సెఫలైటిస్ వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో చికెన్ పాక్స్ సోకిన వారు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రోగి పడుకునే గదిలో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. తాగేందుకు ఎక్కువ నీళ్లు ఇవ్వాలి. పండ్లు ఎక్కువగా తినాలి. రోగి వాడిన వస్తువులు ఇతరులు వాడకూడదు. వాటిని బ్లీచింగ్ సొల్యూషన్తో శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాతే ఇతరులు వాటిని ముట్టుకోవాలి. పొక్కులు ఏర్పడిన చోట దురదగా ఉంటుంది. అక్కడ కాల్మైన్ సొల్యూషన్ రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొద్దిపాటి విరామంతో తరచుగా తడి వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఇది కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. దురదగా ఉండడం వల్ల అసంకల్పితంగా గోలతో గీరితే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చేతి గోళ్లు శుభ్రంగా కత్తిరించాలి. ఇంట్లో ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళు ఉన్నట్లయితే వైద్యుల సలహా తీసుకొని 72 గంటల లోపు వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ వ్యాపించకుండా నిరోధించవచ్చు.